భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినపాక మండలం. ఇప్పుడు ఈ నెల 13వ తారీఖున భారత పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ 13వ తారీఖు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటుకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణలో కోడుమూల కమిటీ అయితేంది, సిపిఎం పార్టీ అయితేంది, ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ మహబూబాద్ నియోజకవర్గంలో కోరిక బలరాం నాయక్ గారు ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ఆ బలరాం నాయక్ గారిని గెలిపించాలని చెప్పేసి, చేతి గుర్తు మీద ఓట్లు వేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచోనే కేంద్రంలో మోడీ ప్రభుత్వం అరాచకాలకు అడ్డు లేకుండా పోతూ ఉంది. మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఉంది. నిరుద్యోగం పెరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రైవేటీకరణ, ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా కారు చౌక అమ్మేటటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ 10 సంవత్సరాల కాలంలో 2 సార్లు 2014లో 2019లో ఎన్నికల సందర్భంగా బీజేపీ పార్టీ అనేక వాగ్దానాలు ఈ దేశ ప్రజలకు ఇచ్చింది. ఇచ్చినటువంటి దాంట్లో ఏ మాత్రం అమలు చేయకపోగా పెద్ద పెద్ద కుబేరుదారులకి వాళ్లకు ఉన్నటువంటి అప్పులను రద్దు చేస్తూ వాళ్లకు కొత్త అప్పులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తంగా లెక్క చూసినప్పుడు ఒక 20 లక్షల కోట్ల రూపాయలు 20 లక్షల కోట్ల రూపాయలని కుబేరులకు దోసి పెట్టినటువంటి పరిస్థితి కూడా ఈ మధ్య కాలంలో చూశాం. అదేవిధంగా ఇప్పుడు అప్పులు 1,50,00,000 రూపాయల అప్పులు చేసింది. ఈ అప్పులు మొత్తం కూడా బీజేపీ పెద్దలకి, దోపిడీదారులకు, వివిధ మల్టీనేషనల్ కంపెనీలకి, వాళ్ళ పార్టీని బతికిచ్చే వాళ్ళకి, వీళ్ళకే దోచి పెట్టింది తప్ప రైతాంగానికి కానీ, పేదవాళ్ళకు కానీ, వ్యవసాయ కార్మికులకు కానీ, అదేవిధంగా అసంఘటిత కార్మికులకు కానీ, రైతులకు కానీ ఏమాత్రం న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు. మనం చూసాం. 1 సంవత్సరం పాటు ఢిల్లీ సరిహద్దుల్లో 1 సంవత్సరం పాటు రైతులు అనేక మాకు మా 3 చట్టాలని అమలు చేయాలని చెప్పేసి రైతులు పోరాటం చేశారు. దానికి కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చారు. వివిధ వామపక్ష భావాలు కలిగినటువంటి వాళ్ళు, వ్యక్తులు, శక్తులు కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ దెబ్బతోని బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకుంది. కానీ ఈసారి చెప్తా ఉంది మేము ఈసారి కనుక పూర్తి స్థాయిలో అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మేము మార్చేస్తామని చెప్పేసి, తిరగరాస్తామని చెప్పేసి చెప్తా ఉంది. దానివల్ల ఈ దేశ పౌరులందరికీ కూడా ప్రమాదం పొంచి ఉన్నదనేది కూడా గమనించాల్సిందిగా సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉంది. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి కొన్ని అంశాలని మారిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రక్షణ లేనటువంటి పరిస్థితి కూడా ఉంటా ఉంది. ఇప్పుడు అంటే భారత రాజ్యాంగాన్ని మార్చి హిందూ దేశంగా తయారు చేయాలని చెప్పేసి బీజేపీ పార్టీ కలలు కంటా ఉంది. అందుకోసమే ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు కలిసి 25 పార్టీలతోని ఇండియా కూటమిగా ఏర్పాటైంది. ఈ ఇండియా కూటమితోని బీజేపీ పార్టీని లేకుండా చేయాలి. ఈసారి ఖచ్చితంగా గద్దె దించాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీ కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో బలరాం నాయక్, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బలరాం నాయక్ గారిని మద్దతిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతోనే బలరాం నాయక్ గారిని గెలిపించాల్సిందిగా, చేతి గుర్తు మీద ఓటు వేయాల్సిందిగా ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.